నటరత్న నందమూరి తారక రామారావు నటుడిగా తెలుగులో ఎవరూ సాధించలేనటువంటి విజయాలు సాధించినటువంటి అరుదైనటువంటి నటుడే. ఈ అన్ని జానర్స్లోనూ అద్భుతాలు సృష్టించినటువంటి ప్రతిభ ఆయన. దానవీర సూరకర్ణ సినిమా రిపీట్ ఆడియన్స్, అది 10 లక్షలతో తీస్తే ₹1 కోటి వసూలు చేసినటువంటి సందర్భం. ఆ తర్వాత మళ్ళీ రిలీజ్ చేస్తే ఇంకొక ₹1 కోటి కలెక్ట్ చేసినటువంటి సినిమా అది. కర్ణ సినిమా శివాజీ గణేశన్ గారు తమిళ్లో చేసినప్పుడు ఆ సినిమాలో కృష్ణుడి పాత్రకి ఎన్టీఆర్ని తీసుకున్నారు. అంటే మహాభారతంలో కురు పాండవుల మధ్య జరిగినటువంటి సందర్భాలను తీసుకుని అందులో భాగమే దుర్యోధనుడి పాత్ర, కర్ణుడి పాత్ర, ఇవన్నీ రూపకల్పన. ఆచార్యదేవ ఏమంటివి జాతి నెపమును సూతుసుతున కింది నిలువ అర్హత లేదందువా. సరిగ్గా అదే సమయానికి కృష్ణ గారు కురుక్షేత్రం అనే పేరుతో ఒక సినిమా, ఇప్పుడు కృష్ణ గారిని పిలిచాడు రామారావు గారు. పిలిచి రెండు ఒకే టైము ఒకే టాపిక్ అవుతుంది కదా, మీరు హోల్డ్ అయితే ఎలా ఉంటుంది అని అడిగాడు ఆయన. ఇప్పుడు ఇంకా వెనక్కి వెళ్ళే పరిస్థితి కాదు. ఆయన 3 పాత్రలు పోషించాడు ఆ సినిమాలో, కృష్ణుడు, దుర్యోధనుడు, కర్ణుడు. ఆ సన్నివేశం చూపిస్తే ముగ్గురు చాలా అద్భుతంగా నటించారు. ఎవరు వీళ్ళు అని అడిగిన వాళ్ళు కూడా ఉన్నారు. సాక్షాత్తు ఇందిరాగాంధీ గారు కూడా కన్ఫ్యూజ్ అయ్యారు. ఆయనే దర్శకుడు, ఆయనే అన్ని ఎడిటింగ్ కూడా ఆయనే చూసుకున్నాడు దగ్గరుండి. ఆయన రాజకీయాల్లో కూడా తనతో కనెక్ట్ అయినటువంటి 4 జనరేషన్లని తనతో నడిపించుకోగలిగాడు. ఈ సినిమా కనెక్ట్ అవడంతో బాక్స్ ఆఫీస్ దగ్గర ఆ సక్సెస్ సాధ్యమైంది. మే 28 అనగానే తెలుగువారికి గుర్తొచ్చే పేరు నందమూరి తారక రామారావు. అంటే నటరత్న నందమూరి తారక రామారావు అనాలి. నటుడిగా తెలుగులో ఎవరూ సాధించలేనటువంటి విజయాలు సాధించినటువంటి అరుదైనటువంటి నటుడాయన. ఇంకా ఎవరూ అధిగమించలేని ఎత్తులకి వెళ్ళాడు ఆయన అన్ని విధాలుగా. అంటే ఒక పరిపూర్ణ నటుడు ఆయన. ఈ అన్ని జానర్స్లోనూ అద్భుతాలు సృష్టించినటువంటి ప్రతిభ అయింది. ఆయన పౌరాణికాలు అద్భుతంగా చేశారు. పౌరాణికాల్లో కూడా భిన్నమైనటువంటి పాత్రలు పోషించారు. అలాగే సాంఘికాలు కూడా చాలా అద్భుతంగా చేయటం మాత్రమే కాదు, కరుణరసము పోషణలో కూడా ఆయన అనితర సాధ్యుడు అనిపించుకున్న సినిమాలు కూడా ఉన్నాయి. అది చిరంజీవులు కావచ్చు, లేకపోతే రక్త సంబంధం లాంటి సినిమా కావచ్చు, రాము లాంటి సినిమా కావచ్చు. అలాగే ఆయన సాంఘికాల్లో కూడా కరుణరసాత్మకమైనటువంటి కథలు, బడిపంతులు లాంటి కథలు కూడా ఆయన అద్భుతంగా చేసి మెప్పించాడు. ఒక 10 ఏళ్ల గ్యాప్లో, అంటే 62లో ఆయన భీష్మ అనేటువంటి సినిమాలో భీష్ముడిగా నటించారు. కరెక్ట్గా 10 సంవత్సరాల తర్వాత 72లో బడిపంతులు సినిమాలో తిరిగి అలాంటి పాత్రే పోషించారు. ఇది సాంఘికం, అది పౌరాణికం. ఇలాంటి చాలా విచిత్రాలు ఆయన జీవితంలో ఉన్నాయి. అలాగే మార్చి 29 అనేటువంటి డేట్తో ఆయనకు ఉన్నటువంటి లింకు. అదే రోజున ఆయన పార్టీ పెట్టాడు. దానికంటే ముందు ఆయన మొదటి రంగుల సాంఘిక చిత్రం అదే రోజు రిలీజ్ అయింది. అలాగే దానికంటే ముందు ఆయన నటించినటువంటి రంగుల పౌరాణిక చిత్రం, మొదటి రంగుల పౌరాణిక చిత్రం కూడా అదే రోజు రిలీజ్ అయింది. ఇలా ఆ డేట్తో ఆయన జీవితానికి ఉన్నటువంటి ఒక సంబంధం, ఇలా అరుదైనటువంటి విశేషాలు అనేకం కనిపిస్తాయి. అలాగే ఆయన నిరంతరం సినిమా గురించి తపన పడినటువంటి కళాకారుడు. రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత కూడా సినిమా గురించి తపన పడ్డాడు ఆయన. తను సినిమా ద్వారా ఏదో చెప్పడానికి ప్రయత్నం చేసినటువంటి సామాజిక కళాకారుడు కూడా ఎన్టీ రామారావు. ఆయన ప్రతి సినిమా, అంటే ఆయన బ్యానర్లో, ఆయన డైరెక్షన్లో వచ్చిన ప్రతి సినిమాలోనూ ఏదో ఒక అంశాన్ని, ఒక కొత్త సామాజిక అంశాన్ని ప్రపంచం ముందు పెట్టడం అనేది ఒక కార్యక్రమంగా పెట్టుకుని నడిచినటువంటి సామాజిక
కళాకారుడు. ఎన్టీ రామారావు గారు ఫ్లోర్లో ఎప్పుడు పేపర్ చదవగా చూడలేదు. ఆయన రాజకీయ పార్టీ పెట్టడం ఏమిటి అని చాలామంది మాట్లాడారు. కానీ ఆయన పెద్దగా రాజకీయాలు మాట్లాడేవారు కాదు సెట్స్లో కానీ ఇతర ఫ్రెండ్స్ దగ్గర కానీ అనే అభిప్రాయాలు చాలామంది మాట్లాడారు ఆయన పొలిటికల్ పార్టీ పెట్టిన తర్వాత. కానీ ఆయనలో ఒక అంతర్లీనంగా ఒక పొలిటికల్ ఐడియాలజీ, ఒక తాత్విక చింతన ఉంది అనే అనుమానం వచ్చేలాగా ఆయన సినిమాలు ఉన్నాయి. అంటే నేరుగా ఆయనతో ఈ విషయానికి సంబంధించి ప్రస్తావించి బయటకు తీసుకొచ్చినటువంటి పరిస్థితి లేదు. కానీ ఆయన చెప్పుకున్నాడు, ఆయన ఆచరణాత్మకంగా చెప్పుకున్నటువంటి అనేక అంశాలు ఉన్నాయి. కొంచెం విచిత్రంగా అనిపిస్తాయి అవి తలుచుకున్నప్పుడు. అందులో ముఖ్యంగా 1977 జనవరి 14వ తారీఖు సంక్రాంతి సందర్భంగా విడుదలైనటువంటి దానవీర సూరకర్ణ సినిమా. ఇది 25 రేళ్ల సినిమా. ఈ 25 రేళ్ల సినిమాని ప్రజలు ఆదరించి హక్కున చేర్చుకుని రిపీట్ ఆడియన్స్, అది 10 లక్షలతో తీస్తే ₹1 కోటి వసూలు చేసినటువంటి సందర్భం. ఆ తర్వాత మళ్ళీ రిలీజ్ చేస్తే ఇంకొక ₹1 కోటి కలెక్ట్ చేసినటువంటి సినిమా అది. అంతటి భారీ విజయం ఎలా సాధ్యమైంది, అసలు ఆ విజయానికి అంకురార్పణ అసలు ఆ ఐడియా ఎలా మొదలైంది అనేది చూస్తే ఆయన కర్ణ సినిమా, శివాజీ గణేశన్ గారు పద్మిని పిక్చర్స్ దానిలో కర్ణ సినిమా చేశారు తమిళ్లో, బిఆర్ పంతులు గారి ప్రొడక్షన్లో చేసినప్పుడు ఆ సినిమాలో కృష్ణుడి పాత్రకి ఎన్టీఆర్ని తీసుకున్నారు. ఆయన అందులో నటించేటప్పుడే ఈయనకి ఈ కర్ణుడి క్యారెక్టర్ మీద కొంచెం పరిశోధన చేసి సినిమా తీస్తే బాగుంటుంది అనే ఒక అభిప్రాయం ఉంది. దానవేరు సూరకర్ణ సినిమాకి డైలాగ్స్ రాసినటువంటి కొండవీటి వెంకట కవి గారి సత్కార సభకి ఆయన ఒక వాక్య రాసినటువంటి ఒక ఇది ఇచ్చాడు అక్కడ ఎన్టీఆర్. అందులో ఆనాడు ఒక సామాజిక విప్లవం జరిగింది అని అనుకోవటానికి ఆస్కారం కల్పించేటువంటి పాత్ర కర్ణుడి పాత్ర. కాబట్టి దాన్ని ప్రస్తావించడానికి ఈ సినిమా తీయటం అనేది ఒక బాధ్యతగా ఎంచుకున్నాను నేను. నాకు ఎలాంటి భావ తీవ్రత ఉందో అలాంటి భావ తీవ్రత కలిగినటువంటి కొండవీటి వెంకటకవి గారు నాకు తోడు కావటం అనేది చాలా కలిసి వచ్చినటువంటి అంశం ఆ సినిమా నిర్మాణానికి సంబంధించి అని రాశాడు ఆయన. అయితే ఇక్కడ కొండవీటి వెంకటకవి గారిని ఎన్టీఆర్ని లింక్ చేసినటువంటి ఇంకొక రచయిత గురించి మాట్లాడుకోవాలి. ఆయన పేరు మోజుకూరి జాన్సన్. మోజుకూరి జాన్సన్ గారు గుంటూరు జిల్లా తెనాలి దగ్గరలో ఉన్నటువంటి గ్రామం అయింది. తెనాలి బార్ అసోసియేషన్లో ఆయన ప్రాక్టీస్ చేసినటువంటి లాయరు. ఆంధ్ర యూనివర్సిటీ నుంచి ప్రయాణం మొదలైంది ఆయనది. నటనాలయం లాంటి అద్భుతమైనటువంటి నాటకాలు రాశారు ఆయన. ఆయన సినీ ప్రవేశం అక్కినేని నాగేశ్వరరావు గారి మరో ప్రపంచం సినిమాతో జరిగింది. గుమ్మడి గారు ఈయన నాటకాలు చూసి అక్కినేని నాగేశ్వరరావు గారికి సజెస్ట్ చేస్తే ఆ సినిమాకి ఆయన్ని రైటర్గా తీసుకున్నారు. అలా మరో ప్రపంచం అనే సినిమాతో మొదలైన ఆయన ప్రయాణంలో ఎన్టీ రామారావు గారు నటించినటువంటి కథానాయకుని కథ అనే సినిమాకి కూడా ఆయనే రైటర్. అది దేవి వరప్రసాద్ గారు, ఘరానా మొగుడు ఈ సినిమాలు తీసినటువంటి దేవి వరప్రసాద్ గారి తండ్రి గారు తిరుపతయ్య గారు, కనకమేడల తిరుపతయ్య గారు ఎన్టీ రామారావు గారికి మిత్రుడు. విజయవాడలో డిస్ట్రిబ్యూటర్ ఆయన. ఆ రోజుల్లో ఎన్టీ రామారావు గారి బ్యానర్ పేరు నేషనల్ ఆర్ట్ థియేటర్స్ అయితే అదే పేరుతో ఒక డిస్ట్రిబ్యూషన్ కంపెనీ నడిపినటువంటి చరిత్ర తిరుపతయ్య గారిది. ఆ తిరుపతయ్య గారితో ఉన్న రిలేషను ఆయన అనుకోకుండా చనిపోవడంతో నిజానికి ఆయన ఎన్టీ రామారావు గారితో తీసినటువంటి పుండరీకాక్షయ్య గారు తీసిన సినిమాలలో భాగస్వామిగా కూడా వ్యవహరించేవారు. కృష్ణావతారం ఇలాంటి సినిమాలకు సంబంధించి ఆ రిలేషన్ ఉంది. ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఈయన అప్పుడే ఇంజనీరింగ్ కంప్లీట్ చేసి వచ్చాడు దేవి వరప్రసాద్ గారు. వచ్చినప్పుడు నువ్వు కూడా ప్రొడక్షన్ లైన్లోకి రావచ్చు కదా అని ఎంకరేజ్ చేశాడు ఎన్టీఆర్. ఎంకరేజ్ చేసినప్పుడు ఒక కథ తెచ్చుకో, ఒక డైరెక్టర్ని తెచ్చుకో, మనం సినిమా చేద్దాం
అని చెప్పి ఉత్సాహపరిచాడు. ఉత్సాహపరిచినప్పుడు ఆయన ప్రయత్నం ఆయన చేశాడు. ఒకసారి ఎప్పుడో కలిసినప్పుడు ఆయనకి నిజానికి దాసరి నారాయణరావు గారి డైరెక్షన్లో ఎన్టీఆర్తో ఒక సినిమా చేయాలనే ఒక అభిప్రాయం ఉండేది మనసులో. దాసరి గారిని ఆయన విజయవాడలో చూశాడు. విజయవాడలో నవభారత్ బాబురావు గారి ఆఫీస్లో తాత మనవడు కథ చెప్పడానికి వచ్చాడు ఆయన. వస్తే కథ బాగుంది, కథ తీసేసుకుని కేఎస్ ప్రకాశ్రావు గారితో డైరెక్ట్ చేయిస్తాను అంటే కనుక నేను పెట్టుబడి పెడతానని నవభారత్ బాబురావు గారు అనటంతో అది ఆగింది. అంటే నవభారత్లో అది అవదు అనే విషయం తెలుసుకున్నటువంటి నిర్మాత గారు అక్కడి నుంచి డీవియేట్ అయ్యి తారక రామాకి వెళ్ళింది అది. అయితే దాసరి గారు కథ చెప్పినటువంటి పద్ధతి నవభారత్ బాబురావు గారి ఆఫీస్లో కూర్చుని దేవివర ప్రసాద్ గారు కూడా విన్నారు. విని బాగా చెప్తున్నాడు, ఈయన డెఫినెట్గా బాగా తీస్తాడు, మనకు ఒక సినిమా చేస్తానని రామారావు గారు చెప్పారు, ఆ సినిమాకి ఇన్ని డైరెక్టర్గా పెడితే బాగుంటుంది అని ఆయన ఫీల్ అయ్యి ఎన్టీఆర్తో చెప్పడం కోసం వెళ్ళి, ఎవరు డైరెక్టరు, ఏదైనా ఆలోచన ఉందా నీకు అని ఆయన అడిగితే చెప్పాలా వద్దా అని సంకోచంలో చెప్పటానికి తటపటాయిస్తూ చెప్పేద్దామని ధైర్యం కూడగట్టుకుంటున్నటువంటి సందర్భంలో రామారావు గారు ఈ టైం గ్యాప్ ల్యాగ్ అవుతోంది విషయం అనేసి ఆయన ఓ పంజాయి యోగానందన్ పెట్టేసాయి అనేసాడు. ఆయన మాట అనేసిన తర్వాత ఈయన దాసరి నారాయణరావు అని ఒక కుర్రాడిని చూశారండి విజయవాడలో, అతని డైరెక్షన్లో మీరు సినిమా చేస్తే బాగుంటుంది అని నాకు అనిపించింది అని చెప్పాలనుకున్న మాటలు ఆయన మనసులోనే ఉంచేసుకున్నాడు. అలా ఆ సినిమా కథానాయకుని కథ సినిమాకి యోగానంద్ గారు డైరెక్ట్ చేశారు ఆ సినిమాని. అంటే ఆ సినిమాలో ఎన్టీ రామారావు గారు సినిమా హీరోగా కనిపిస్తారు. సినిమా హీరోగా ఆయన భిన్నమైన పాత్రలు నటిస్తాడు. ఆ నటించిన పాత్రల్లో కర్ణుడి పాత్ర కూడా ఉంది. ఈ కర్ణుడి పాత్రకి జాన్సన్ గారు రాసినటువంటి డైలాగు ఎన్టీఆర్కి కనెక్ట్ అయింది. ఆయన ప్రతిభ అన్న పేరుతో ఎందరి ప్రతిభ కాలగర్భంలో కలిసిపోతోందో తెలుసా అని కుంతీదేవిని ప్రశ్నిస్తాడు. అంటే ఆ ప్రశ్న వెనకాల ఉన్నటువంటి వేదన ఏంటంటే, ప్రతిభ అనేది కొలమానంగా తీసుకొస్తున్నారు, అంటే ప్రతిభ ఉన్నవారికి రిజర్వేషన్ల వలన అవకాశం దొరకదు అనేది కదా చర్చ. రిజర్వేషన్ల వలన ప్రతిభ లేని వారికి అవకాశాలు దొరుకుతున్నాయి, ప్రతిభ ఉన్నవాళ్ళు పక్కకు వెళ్ళిపోతున్నారు అనేది యాంటీ రిజర్వేషన్ మూమెంట్ ముందుకు తీసుకొచ్చినటువంటి ఒక నేరేటివ్. దాంతో జనాల బుర్రల్ని పొల్యూట్ చేయటం కోసం ప్రయత్నం జరిగింది. జాన్సన్ గారు ఈ కర్ణుడి పాత్ర చెప్పే డైలాగుని దానికి కౌంటర్ ఇవ్వడానికి వినియోగించుకుని ఇలా ఎంతమంది జీవితాలను అడవి కాచిన వెన్నెలు చేస్తున్నారో మీకు తెలుసా అని కుంతీదేవితో మాట్లాడటం మొదలు పెడతాడు ఆయన. మొదలుపెట్టి అంటే అగ్రకులాల్లో పుట్టినటువంటి పిల్లలు, కింది కులాల్లో పుట్టినటువంటి పిల్లలు ఒకే వయసులో స్కూలుకి చేరినప్పటికీ స్కూలుకు చేరే నాటికి వాళ్ళకి కొంత ప్రాథమిక జ్ఞానం అబ్బుతుంది. అంటే ఇంట్లో పెద్దవాళ్ళు వాళ్ళకి మాటలు రాగానే నెమ్మదిగా పద్యాలు చెప్తారు, అలాగే కొన్ని రైమ్స్ పాడిస్తారు. ఇలా వాళ్ళకి ఫీడింగ్ మొదలైపోతుంది బ్రెయిన్కి సంబంధించి. ఈ ఫీడింగ్ ఏమీ లేకుండా, అంటే ఇంట్లో తల్లిదండ్రులు ఇద్దరూ వ్యవసాయ పనులు చేసుకుంటూ జీవితం సాగించే చోట పుట్టినటువంటి పిల్లవాడికి ఇలాంటి ఫీడింగ్ ఉండదు. ఈ ఉండని పిల్లవాడికి స్కూల్లో చేరిన రోజు టీచర్ గారు చెప్పేదే విద్య. కానీ వీళ్ళు అప్పటికే కొంత జ్ఞానంతో వస్తారు అక్కడికి. అక్కడి నుంచి వీళ్ళిద్దరి మధ్య గ్యాప్ మొదలవుతుంది. మాస్టర్ చెప్పే విషయాలను అర్థం చేసుకోవటం దగ్గర నుంచి గ్యాప్ మొదలవుతుంది. అంచేత వీళ్ళని కొంచెం ముందుకు నడపాల్సిన అవసరం ఉంది కాబట్టి రిజర్వేషన్లు ఇవ్వాలి. ఈ ప్రతిభ అనేటువంటి ఆర్గ్యుమెంట్తో సీరియస్గా కంటిన్యూ అయితే ప్రమాదం జరుగుతుంది అనేది యాంటీ రిజర్వేషన్ టైంలో వచ్చిన ఆర్గ్యుమెంట్కి కౌంటర్ ఆర్గ్యుమెంట్. దీన్ని ఈ యాంటీ రిజర్వేషన్ మూమెంట్ ఇదంతా 90 దశకం ప్రారంభంలో జరిగింది మన దగ్గర సీరియస్గా. కానీ దానికంటే చాలా ముందు 75 ప్రాంతాల్లోనే దాన్ని తెర మీద సూచనప్రాయంగా ఇలాంటి ఆర్గ్యుమెంట్లు వచ్చే అవకాశం ఉంది
అనే దాన్ని సూచిస్తూ ఆ కర్ణుడి పాత్రతో డైలాగ్ చెప్పించాడు ఆయన. ఆ సీన్లో నటించినటువంటి ఎన్టీ రామారావు గారికి అది కనెక్ట్ అయింది. కనెక్ట్ అయ్యి జాన్సన్ గారు మీతో మాట్లాడాలి, ఒకసారి ఆఫీస్కి వస్తారా అని ఆయన అడిగాడు. అడిగితే ఈయన వెళ్ళారు. వెళితే అక్కడ ఇలా నేను కర్ణుడి కథని సినిమా తీద్దాం అనుకుంటున్నాను, ఈ ఐడియా చాలా రోజుల నుంచి ఉంది నాలో, ఈ మీరు రాసినటువంటి డైలాగ్ చెప్పిన తర్వాత నాకెందుకో మీరు నాతో ట్రావెల్ అయితే నేను అనుకున్న పద్ధతిలో ఆ స్క్రిప్ట్ తయారవుతుందనే కాన్ఫిడెన్స్ వచ్చింది, అందుకని మీరు నాతో ట్రావెల్ అయితే బాగుంటుంది, అది అడగడం కోసం పిలిచానని చెప్పాడు ఆయన. చెబితే జాన్సన్ గారు అలా కాదండి, నేను ఆల్రెడీ కమిట్ అయి ఉన్నటువంటి ప్రాజెక్ట్స్ ఉన్నాయి, అవి డిస్టర్బ్ అవుతాయి, దీని మీద డెడికేటెడ్గా ఉండాలి మీరు చెప్పిన పద్ధతిలో సినిమా చేయాలంటే. అలా నేను డెడికేట్ అయ్యే పరిస్థితుల్లో లేని ఇప్పుడు నా కమిట్మెంట్స్ రీత్యా, కనుక మీకు ఒక ఆల్టర్నేటివ్ ఇంకొక రైటర్ పేరు చెప్తాను అని చెప్పి కొండవీటి వెంకట కవిని మీరు తీసుకుంటే బాగుంటుంది మీ ప్రాజెక్ట్కి అని చెప్పాడు ఆయన. చెబితే ఆయన నాకు తెలుసు అన్నాడు ఈయన. అంటే ప్రత్యక్ష పరిచయం ఉందా అంటే కాదు, నేను చార్వాకలో ఆయన రాస్తూ ఉంటారు కదా, చార్వాక అని ఒక పత్రిక ఉంది, అది హేతువాద పత్రికే. అంటే అవును, మీరు చార్వాక చదువుతారా? చదువుతాను. ఇది జనరల్గా ఇది కొంచెం ఊహించడం కష్టమే. ఇలా అయిపోయిన తర్వాత ఆయన్ని పిలిపించండి మాట్లాడదాం అని అన్నాడు ఆయన. ఫైనల్గా వెంకటకవి గారిని పిలిచారు. ఈయన తన ప్రాజెక్టు గురించి చెప్పాడు, తన అభిప్రాయాలు చెప్పాడు. ఇది డెఫినెట్గా చేద్దాము అని ఆయన కూడా కమిట్మెంట్ ఇచ్చారు. ఆయన పద్మారావు గారు, పద్మారావు గారిని తన అసిస్టెంట్గా తీసుకువెళ్ళారు. అలా వెళ్ళిన తర్వాత వీళ్ళు స్క్రిప్ట్ రచన కార్యక్రమం మొదలుపెట్టారు. అక్కడ మొదలుపెట్టిన తర్వాత కాస్ట్ ఇష్యూ అనేది ఒక డిస్కసివ్ పాయింట్గా సమాజంలో ఉంది కాబట్టి దాన్ని మనం క్వశ్చన్ చేస్తూ అసలు ఈ పౌరాణిక కథల్ని డీకోడ్ చేయటం అనేటువంటి కార్యక్రమంలో వెడితే ఎలా ఉంటుంది అనేది బేసిక్ ఐడియా. ఆ ఐడియాని ఇంప్లిమెంట్ చేస్తూ నడిచినటువంటి సన్నివేశాల సమాహారమే, అంటే మహాభారతంలో కురుపాండవుల మధ్య జరిగినటువంటి సందర్భాలను తీసుకుని అది ఏ నేపథ్యంలో జరిగి ఉండొచ్చు అనేది ప్రతిదీ డీకోడ్ చేసుకుంటూ ఆ సినిమాకి రచన నడిచింది. అందులో భాగమే దుర్యోధనుడి పాత్ర, కర్ణుడి పాత్ర, ఇవన్నీ రూపకల్పన. దాంతోపాటు కురువంశము ఏనాడు కులహీనమైనది అనేటువంటి డైలాగులు, ఆచార్యదేవ ఏమంటివి ఏమంటివి, జాతి నెపమును సూతుసుతున కింది నిలువ అర్హత లేదందువా, ఇలాంటి గంభీరమైనటువంటి ఇప్పటికీ ప్రజలు తరచూ వింటున్నటువంటి డైలాగులు, ఇవన్నీ అలా ఆ వేడిలో నుంచి వచ్చినటువంటి సంభాషణలు. ఈ సంభాషణల ద్వారా ఆనాడు జరిగినటువంటి ఆ కథలో జరిగినటువంటి, అంటే ఏన్షియంట్ ఇండియన్ హిస్టరీ అనేది ఎక్కడ ఒక గ్రంథంగా లేదు, కానీ తెలుసుకోవడానికి ఉన్న ఏకైక మార్గం పురాణాలని డీకోడ్ చేయటం మాత్రమే అనేది సూత్రం. ఆ సూత్రం ఆధారంగా చాలామంది ఈ శోధన చేశారు. ఈ శోధన చేసిన వాళ్ళలో పెరియార్ రామస్వామి గారు ఉన్నారు, త్రిపురనేని రామస్వామి గారు ఉన్నారు, ఇంకా అనేక మంది ఉన్నారు. వీళ్ళందరి ప్రేరణతో ఒక ఐడియా ఫ్రేమ్ చేసుకుని ఆ సినిమాని రాయటం జరిగింది. ఆ రాసిన సినిమా కథని తెరకెక్కించటం అనే బాధ్యత ఆయనే తీసుకున్నాడు. ఆయనే డైరెక్టర్, ఆయనే ప్రొడ్యూసర్. ఈ సినిమా తీయాలి అనే డెసిషన్కి వచ్చేసిన తర్వాత, స్క్రిప్ట్ రెడీ అయిపోయిన తర్వాత వీళ్ళు షూటింగ్కి వెళ్ళే సమయంలో సరిగ్గా అదే సమయానికి కృష్ణ గారు కురుక్షేత్రం అనే పేరుతో ఒక సినిమా, యాక్చువల్గా కృష్ణ గారు ప్రొడ్యూసర్ కాదు ఆ సినిమాకి, పాండవ వనవాసం తీసినటువంటి మాధవి ప్రొడక్షన్స్ సంస్థ వారు ఎన్టీఆర్ని కృష్ణుడిగా పెట్టి, కృష్ణ గారిని అర్జునుడిగా పెట్టి ఒక పౌరాణిక సినిమా తీద్దామని ఒక ప్రపోజల్తో వస్తే ఈయన నో చెప్పారు. అంటే అప్పుడు తను కమిట్ అయినటువంటి ప్రాజెక్ట్స్ రీత్యా. రెండోది, ఈ కర్ణ ప్రాజెక్ట్ మీద ఎక్కువ కేంద్రీకరణ పెడుతున్నాను నేను, అందుకని ఇప్పుడు ఈ టైంలో నేను మీరు చెప్పినటువంటి పౌరాణిక సినిమా చేయలేను అని రామారావు గారు తిరస్కరించారు. ఆ తర్వాత నాగేశ్వరరావు గారిని అడిగాడు ఆయన కృష్ణుడి పాత్ర చేయమని.
ఆయన చేయనని చెప్పాడు. చెప్పిన తర్వాత ఫైనల్గా శోభన్ బాబు గారి దగ్గరికి వెళ్ళింది ఫైలు. అంటే బుద్ధిమంతుడు సినిమాలో కృష్ణుడిగా ఆయనకు ఒక గుర్తింపు వచ్చింది కనుక ఆయన అయితే బాగానే ఉంటుందని కన్విన్స్ అయ్యారు. అలా నెమ్మదిగా పట్టాలు ఎక్కింది ఆ సినిమా. కామేశ్వరరావు గారిని ఒప్పించారు. ఆయన కథ ఎలా అనేది ఆయన రూపొందించారు. ఆ సినిమాలో యాక్షన్ సీన్లన్నీ తీసి పెట్టడానికి దాస్ గారిని కమిట్ చేయించారు, కేఎస్ఆర్ దాస్ గారిని. అలా ఒక బిగ్ స్కేల్లో సినిమా చేయాలి, ఇది ఒక విజువల్ వండర్గా ఉండాలి, పౌరాణిక సినిమా అంటే ఈ స్కేల్లో చేయొచ్చు అనేది అర్థం కావాలి, స్కోప్లో చేద్దాం. సీతారామరాజు స్కోప్లో చేసున్నారు, దేవదాస్ కూడా స్కోప్లో చేస్తున్నారు, కాబట్టి కురుక్షేత్రం కూడా మనం స్కోప్లో చేద్దాం అని ఒక నిర్ణయం తీసుకుని అలా బిగ్ స్కేల్లో చేయాలి అనే ప్రతిపాదనల్లో నడుస్తున్న టైంలో కృష్ణ గారు కూడా భాగస్వామిగా మారారు. అలా మాధవి అండ్ పద్మాలయ కంబైన్స్ అనేటువంటి బ్యానర్లో ఆ సినిమా రూపొందింది. అయితే వీళ్ళు ఈ సినిమా మొదలు పెడుతున్నారు అనే విషయం తెలిసినప్పుడు కృష్ణ గారిని పిలిచాడు ఈయన, రామారావు గారు. పిలిచి రెండు ఒకే టైము ఒకే టాపిక్ అవుతుంది కదా, మీరు హోల్డ్ అయితే ఎలా ఉంటుంది అని అడిగాడు ఆయన. అడిగితే ఆయన ఏమన్నారంటే, ఇప్పటికే కొంత డబ్బులు ఖర్చు పెట్టేశామండి, కాబట్టి ఇప్పుడు ఇంకా వెనక్కి వెళ్ళే పరిస్థితి కాదు, సో మనం ఏదైతే అది అవుతుంది, మీరు చేయండి, మేము చేస్తాం, బహుశా సంక్రాంతి అనేది టార్గెట్, మీరు కూడా సంక్రాంతి అనే అనుకుంటున్నట్టున్నారు, చూద్దాం అని చెప్పేసి ఆయన పని మొదలుపెట్టేసి రాజస్థాన్ లాంటి ఏరియాకి తీసుకెళ్ళి అవుట్డోర్ షూటింగులు పెట్టి ట్రైన్స్లో ఆర్టిస్టులందరినీ తరలించి, అంటే తెలుగు సినిమా రంగంలో ఉన్నటువంటి అందరూ నటీనటులని వాళ్ళు కురుక్షేత్రం సినిమా కోసం కమిట్ చేయించిన అప్పుడు పరిస్థితి ఏంటంటే, దానవేరు సూరకర్ణకు ఆర్టిస్టులు కూడా దొరకనటువంటి ఒక పరిస్థితి ఏర్పడింది. అయినప్పటికీ ఈయన అధైర్యపడలేదు. తన పద్ధతిలో, తన ధోరణిలో, తన దగ్గర ఉన్నటువంటి స్క్రిప్ట్ ప్రకారం సినిమా తీసుకుంటూ వెళ్ళిపోయాడు. అందులో ఒక విచిత్రమైన పరిస్థితి ఏంటంటే, చలపతిరావు గారితో దాదాపు 4-5 క్యారెక్టర్లు చేయించేశాడు. అలా కనిపించి వెళ్ళిపోయే ఇంద్రుడు లాంటి క్యారెక్టర్లు, అలాగే ఈయనని పెంచినటువంటి రాధ భర్తగా కూడా చలపతిరావు గారే కనిపిస్తారు. ఇలాంటి పాత్రలు చాలా చేయించాడు. 4-5 క్యారెక్టర్లు చేశాడు ఆయన. ఈ చేస్తున్నటువంటి సందర్భంలో ఆయనకు డౌట్ వచ్చింది, అరే ఒక్కడే ఇన్ని వేషాలు వేస్తున్నాడు అని జనం నవ్వుతారేమో అని ఆయన ఎన్టీఆర్ గారిని అడిగాడు. అడిగితే, ఇప్పటికీ ఎన్టీ రామారావు అంటే ఎవరో తెలియనటువంటి గ్రామాలు కూడా ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో, నువ్వేం టెన్షన్ పడకు, నువ్వు చేసేయి సినిమా, నువ్వు చేసే క్యారెక్టరు నేను చూసుకుంటున్నాను కదా, నీకెందుకు గొడవ అని చెప్పాడు ఆయన అంత కాన్ఫిడెంట్గా. ఆయన 3 పాత్రలు పోషించాడు ఆ సినిమాలో, కృష్ణుడు, దుర్యోధనుడు, కర్ణుడు. ఈ 3 క్యారెక్టర్లు అంటే నిజానికి ఆ 3 క్యారెక్టర్లు సినిమా ఎన్టీఆర్ అనే విషయం మనకి తెలుసు కాబట్టి ఆయనతో ఉన్నటువంటి సుదీర్ఘమైనటువంటి ప్రయాణం నుంచి అర్థమవుతుంది. కానీ అంటే ఆల్రెడీ అప్పటికే పాండవీయం సినిమాలో దుర్యోధనుడిని చూస్తుంది ప్రపంచం. కృష్ణుడిగా ఆయన ఏమిటి అనేది తెలుసు అందరికీ మాయాబజార్ నుంచి. కనుక ఈ కర్ణుడి క్యారెక్టర్లో ఆయన కొత్తగా కనిపించటం, అది కూడా అంతకుముందు కథానాయకుని కథలో కనిపించాడు ఆయన, కాబట్టి కొంత అర్థమవుతుంది. కానీ ఇతర భాషలకు చెందిన వాళ్ళకి సడన్గా సినిమా చూపిస్తే ఈ 3 క్యారెక్టర్లు చేసినవాడు ఒకడే నటుడు అని కన్విన్స్ అవడానికి కొంచెం టైం పడుతుంది. అంత ఈజీగా ట్రేస్ కాడు ఆయన. అంటే పర్టికులర్గా రాయబారం సీన్లో ఆయన 3 పాత్రలు ఉంటాయి, కృష్ణుడు, రాయబారం. అలాగే అదే సన్నివేశంలో దుర్యోధనుడితో ఘర్షణ, దుర్యోధనుడికి మద్దతుగా నిలబడినటువంటి కర్ణుడి గురించినటువంటి విమర్శ, ఇలా ఆ 3 పాత్రల మధ్య జరిగేటువంటి సన్నివేశం అది. ఆ సన్నివేశం చూపిస్తే ముగ్గురు చాలా అద్భుతంగా నటించారు, ఎవరు వీళ్ళు అని అడిగిన వాళ్ళు కూడా ఉన్నారు. ఏది మొదటిసారి ఎన్టీఆర్ సినిమా చూస్తున్నటువంటి వాళ్ళు. సాక్షాత్తు ఇందిరాగాంధీ గారు కూడా కన్ఫ్యూజ్ అయ్యారు అనేది ఒక వెర్షన్ ఉంది.
అది నిజమా కాదా అనే లోతుల్లోకి నేను వెళ్ళను. కానీ ఆ స్థాయిలో అంటే కృష్ణుడిగా ఆయన నడక ఒకలా ఉంటుంది, బాడీ లాంగ్వేజ్ ఒకలా ఉంటుంది. దుర్యోధనుడిగా బాడీ లాంగ్వేజ్ టోటల్గా డిఫరెంట్గా ఉంటుంది. కర్ణుడిగా ఆయన బాడీ లాంగ్వేజ్ భిన్నంగా ఉంటుంది. అంటే చాలా ఆ సబ్మెసివ్నెస్ అంతా ఆయన బాడీ లాంగ్వేజ్లోనే చూపిస్తాడు. అది ఎన్టీ రామారావు గారిలో ఉన్నటువంటి గొప్పతనం. ఆయన బాడీ లాంగ్వేజ్తోనే ఆ క్యారెక్టర్ని అర్థం చేయిస్తాడు ఆడియన్స్కి. అది నటుడిగా ఆయన సాధించినటువంటి ఒక గొప్ప వ్యవహారం. అలాగే ఆయన నటన కొంచెం లౌడ్గా ఉన్నట్టు అనిపిస్తుంది, కానీ అది డ్రామాల నుంచి అడాప్ట్ అయినటువంటి పద్ధతి. పౌరాణిక సినిమాలకు ఆ డోసేజ్ అలా వెళ్తే బాగుంటుంది అనేది ఆయన ఫిక్స్ అయి ఉన్నాడు. ఆడియన్స్కి కూడా అది కనెక్ట్ అయింది. దాంతో ఆ ఏరియాలో కొన్ని విమర్శలు ఉన్నప్పటికీ ఎన్టీఆర్లో ఉన్నటువంటి ఇతర లక్షణాలు ఇవన్నీ కలగలిసి జనాల చేత శభాష్ అనిపించేసుకున్నాడు ఆయన. అది ఒక విచిత్రమైనటువంటి శైలి. ఆయనే దర్శకుడు, ఆయనే అన్ని ఎడిటింగ్ కూడా ఆయనే చూసుకున్నాడు దగ్గరుండి. దానవేరు సూరకర్ణకు సంబంధించి ఈ 25 ఏళ్ల సినిమాని హ్యాండిల్ చేసి షూటింగ్ జరిపి కన్నప్ప గారి కెమెరా. కన్నప్ప గారిది ఒక కంప్లైంట్ ఉంది ఈ సినిమా మీద. అదేంటంటే ఈ సినిమాలో చాలా సందర్భాల్లో దారాలు కనిపిస్తాయి. అలాగే కర్ణుడు కృష్ణుడు నడుస్తూ మాట్లాడుకునేటువంటి ఒక సీన్ ఉంటుంది. దానిలో నేల కూడా కదులుతున్నట్టు కనిపిస్తుంది మనకి. ఇలాంటి టెక్నికల్ అంశాల్లో కొన్ని లోపాలు సినిమాలో ఉన్నాయి అనేది ప్రస్తావన వచ్చినప్పుడు కన్నప్ప గారు చెప్పిన మాట ఏంటంటే, ఒక సెట్ వేసిన తర్వాత కెమెరా డిపార్ట్మెంట్కి అప్పచెప్తే లైటింగ్ దగ్గర నుంచి మేము ఒక స్కీమ్ చేసుకుంటాం. అలాంటి స్కీమింగ్కి అవకాశం లేనంత వేగంగా సినిమా తీశాడు ఆయన. చాలా తక్కువ రోజులు, 43 రోజుల్లో సినిమా కంప్లీట్ అయిపోవాలి అని అనుకున్నాడు ఆయన. అందుకని ఆయన వేగంతో పరిగెట్టే క్రమంలో ఇలాంటి తప్పులు చెయ్యక తప్పలేదు. ఇవి తప్పులుగా మిగులుతాయనే విషయం మాకు తెలుసు. కానీ ఆయనకు చెప్పినా కానీ ఆయన నో ప్రాబ్లం, నన్ను చూస్తారు, ఇవన్నీ చూస్తారా అన్న ధోరణిలో వెళ్ళిపోయాడు ఆయన. ఆ మాట అనేసాడు కూడా మాతో అని చెప్పారు కన్నప్ప గారు. నిజంగానే అలాగే నడిచింది సినిమా. ఇవేవి జనం పట్టించుకోలేదు. పట్టించుకున్నా కానీ ముచ్చటగా చెప్పుకున్నారు తప్ప ఇదేదో క్రిటిసిజం చేయాల్సిన అంశంగా పట్టించుకోలేదు. అంటే ఆయనతో వచ్చిన కనెక్టివిటీ నుంచి ఆయన మీద కళాకారుడిగా ఆయన మీద ఉన్నటువంటి ఒక అవ్యాజమైనటువంటి ప్రేమరీత్యా వచ్చినటువంటి అభిప్రాయాలు. ఆయన వయసు మళ్ళిన తర్వాత కొన్ని విచిత్రమైన విన్యాసాలు చేసేవాడు ఆయన సినిమాల్లో. హీరోయిన్లతో ఆయన డ్యూయెట్లు పాడేటప్పుడు వాటన్నిటికీ ఒక సరదాగా ముచ్చటగా చూసేవాళ్ళు జనాలు. అదేదో క్రిటికల్ అప్రోచ్తో చూసేవాళ్ళు కాదు. అలాంటి ఒక తాదాత్మ్యత, ఆ కనెక్టివిటీ ఆడియన్స్తో ఏర్పాటు చేసుకోవడం అనేది ఆయన సక్సెస్ ఫార్ములా. ఆయన రాజకీయాల్లో కూడా తనతో కనెక్ట్ అయినటువంటి 4 జనరేషన్లని తనతో నడిపించుకోగలిగాడు ఆ కనెక్టివిటీ ఉండటం వలన. దాంతోపాటు భావజాలపరమైనటువంటి తేడాలు ఏమీ లేవు ఆయనలో. సినిమాల్లో ఏం మాట్లాడాడు, రాజకీయాల్లోకి వచ్చాక కూడా దాదాపు అదే మాట్లాడే ప్రయత్నం చేశాడు ఆయన. అందుకని ఈ ఏకసూత్రత అనేది కూడా జనాలకు బాగా కనెక్ట్ అయింది. సీరియస్గా ఆయన సినిమాలతో ట్రావెల్ అయిన వాళ్ళందరూ ఆయన రాజకీయాలతో కూడా ట్రావెల్ అయ్యారు. అలా ఒక పొలిటికల్ ఫిలాసఫీ అనండి, లేకపోతే ఒక ప్రత్యామ్నాయ తాత్విక చింతన అనండి, అది ఆయన సినిమాల్లో కనిపిస్తుంది. అలా కనిపించటం అనేది ఒక అడ్వాంటేజ్గా మారింది దానవీర సూరకర్ణకి. అప్పుడున్నటువంటి సమాజంలో ఉన్న అన్రెస్ట్కి ఎమర్జెన్సీ అయిపోయి ఎమర్జెన్సీ మీద తీవ్ర నిరసన తెలియజేసినటువంటి సందర్భం. ప్రగతిశీల శక్తులు అలాగే హేతువాద నాస్తిక ఉద్యమాలు అద్భుతంగా నడుస్తున్నటువంటి సందర్భం. క్వశ్చన్ చేయటం అనేది చాలా బలంగా నడుస్తున్నటువంటి సందర్భం. ఈ సామాజిక వాతావరణం అలాగే దేశవ్యాప్తంగా జాతి పోరాటాలు వెల్లువెత్తుతున్నటువంటి సందర్భం కూడా అప్పుడే మొదలైంది. ఇవన్నీ ఒక వాతావరణాన్ని ఏర్పాటు చేస్తున్నాయి సమాజంలో. దానికి ఈ సినిమా కనెక్ట్ అయింది. కనెక్ట్ అవడంతో బాక్సాఫీస్ దగ్గర ఆ సక్సెస్ సాధ్యమైంది. కురుక్షేత్రం సినిమాకి అది దొరకలా. అంటే అకార్డింగ్ టు టెక్స్ట్ వెళ్ళారు వాళ్ళు. అకార్డింగ్ టు టెక్స్ట్ వెళ్ళారు, అద్భుతమైన క్వాలిటీతో సినిమా చేశారు. సాంకేతికంగా సినిమా గురించి వంక పెట్టే పరిస్థితి కాదు.
కురుక్షేత్రం ఆ యుద్ధ సన్నివేశాలు తీయటంలో దాస్ గారి నైపుణ్యం కనిపిస్తుంది. అలాగే ప్రతి సన్నివేశాన్ని చాలా చక్కగా తీశారు వాళ్ళు కూడా. కాకపోతే కంపారిజన్ వచ్చేసరికి ఇక్కడ ఎన్టీ రామారావు గారి డైలాగులు కొత్తగా అనిపించి జనాలు విపరీతంగా కనెక్ట్ అయిపోయి వెళ్ళిపోయారు. అది కర్ణ సినిమా సక్సెస్ వెనకాలన్న సూత్రం. కురుక్షేత్రం ఇప్పటికి చూసినా బాగానే ఉంటుంది. అది ఈ కంపారిజన్ లేకుండా సినిమా రిలీజ్ అయి ఉంటే ఆయన చెప్పినట్టుగా ఈ కంపారిజన్కి తాగులేని టైంలో ఆ సినిమాని రిలీజ్ చేస్తుంటే అది కూడా ఆడి ఉండేదేమో. కానీ అది విఫల ప్రయత్నం అయితే కాదు. కంపారిటివ్గా దానవీర సూరకర్ణతో పోలిస్తే ఆ స్థాయి విజయం కాదు, కానీ ఆ సినిమా కూడా ప్రాపర్గానే కరెక్ట్ అయింది జనాలకి. అందులో కర్ణుడి క్యారెక్టర్ కృష్ణరాజు గారు చేశారు. ఆయన కూడా చాలా అద్భుతంగా పెర్ఫామ్ చేశాడు. కర్ణుడి పాత్రలో కృష్ణరాజు గారి నటన చాలా అద్భుతంగా ఉంటుంది. దాదాపు అలాంటి క్యారెక్టరే ఆయన సోషలైజ్ చేసిన కర్ణుడి క్యారెక్టర్ కూడా చేశాడు కటకటాల రుద్రయ్య అనే సినిమాలో, దాసరి గారి డైరెక్షన్లో. అలా కృష్ణరాజు గారికి చాలా పేరు వచ్చింది కురుక్షేత్రం సినిమా నుంచి. ఇక్కడ రామారావు గారు కర్ణుడు, రామారావు గారిలో ఆ సబ్మిసివ్నెస్ అదంతా బాడీ లాంగ్వేజ్లో కనిపిస్తుంది. చాలా అద్భుతమైన పెర్ఫార్మెన్స్ అయింది 3 పాత్రల్లోనూ. అలా ఒక అద్భుతమైన విజయం సాధించినటువంటి సినిమా అది. ఆ దానవీర సూరకర్ణ విశేషాలు ఇప్పుడు ఎందుకు మాట్లాడుకున్నామంటే, మే 28 ఎన్టీ రామారావు గారి జయంతి సందర్భంగా ఆయన అభిమానులు, అలాగే రాజకీయంగా ఆయన అభిమానులు, ఆయన సినిమాల్లో కనిపించేటువంటి ఈ విలక్షణతని ఇష్టపడేటువంటి వాళ్ళకి అంకితం చేస్తూ ఈ వీడియో చేస్తున్నాం.